హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచులు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం చికెన్ పకోడీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు. ఇక్కడ ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కుని బోన్స్ అన్న తీసుకోవచ్చు, మెత్తటివి రెండు కలిపి తీసుకోవాలి. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరకాయలు చీలికలు వేసుకుని ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఆల్రెడీ ముందు ఇందులో ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి, అందుకని కొద్దిగా వేసాను. తర్వాత మీరు ఇవన్నీ వేసిన తర్వాత చూసుకోండి. ఇక్కడ 1 స్పూన్ శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి పెట్టిన గరం మసాలా. ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా తీసి పెడతాను. ఇప్పుడు 4 కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా తుంచేసుకుని ఇందులో యాడ్ చేసేసేయాలి. తర్వాత ఒక చెక్క, పెద్ద నిమ్మకాయ చెక్క నిమ్మరసం పిండేసుకుని ఇక్కడ శుభ్రంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా శుభ్రంగా కలిపేసేయండి. ఈ కలపడంలోనే చికెన్ పకోడీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఈ యొక్క మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టి పీస్ అనేది టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత గంట ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు తీసిన తర్వాత ఉప్పు చూసుకోండి, ఉప్పు సాలలేదు కాబట్టి ఇక్కడ ఇంకొక 6 టీ స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఫుడ్ కలర్ కొంచెము, ఒక చిటికల్లో సగం అనుకోండి అంత వేసి ఈ విధంగా కలిపేసేయండి. ఇప్పుడు ఈలోగా స్టవ్ వెలిగించుకుని కలపెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకోండి. చూడండి, వేసిన వెంటనే మాత్రము అస్సలు కలపొద్దు. కార్న్ఫ్లోర్ శనగపిండి మనం వేసాం కదా, ఇది అంటుకుపోతుంది. అందుకని మనం ఏంటంటే ముందుగా కలపకూడదు. వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా మనం కలపాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి కలుపుకుంటూ ఇక్కడ మనం బాగా వేగనివ్వాలి. ఇదిగో ఈ విధంగా మంచి కలర్ అన్నమాట. ఇది పర్ఫెక్ట్ కలర్ చికెన్ పకోడీకి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రంగా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇక్కడ చూస్తారు కదా, ఇలా రావాలన్నమాట. ఇదంతా కూడా నూనె అంతా వాడితే వేసేసి మనము సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. థ్యాంక్ యూ.